హలో ఏపీ నమస్తే, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్ మీ ఇద్దరికి. సార్, రాజధాని ప్రాంతంలో వరద అనేది ఇప్పుడు ఏ ఛానల్లో చూసినా అటు రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లోనూ ఇది ఒక చర్చగా మారింది. కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీలు అయితేనేమి, కొంతమంది ప్రజల నుంచి అయితేనేమి, న్యూట్రల్ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది కుహనా మేధావులు అయితేనేమి దీని మీద కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. 1903 సంవత్సరంలో దాదాపు 11,90,000 క్యూసెక్కుల నీరు వరద వచ్చింది. అప్పుడు వచ్చినటువంటి వరద మరలా దాదాపు 2024 సంవత్సరంలో ఈ సంవత్సరంలో వచ్చింది. దీనికి మూలము బుడమేరు వాగు అని చెప్పేసి కొంతమంది కుహనా మేధావుల వాదన. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు. మరి మీరేమంటారు సార్ డివి శ్రీనివాస్ గారు? ఇది ఒక విపత్తు. విపత్తులు ఏంటంటే నేచర్ మేడ్ డిజాస్టర్, మ్యాన్ మేడ్ డిజాస్టర్. ప్రకృతి తీసుకొచ్చినటువంటి విపత్తులు, మనిషి చేసినటువంటి విపత్తులు, ఇవి రెండు. ఇప్పుడు ఇవాళ విజయవాడ మునిగిందంటే ఇంత బీభత్సం. 2 జిల్లాలు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, అటుపక్క ఖమ్మం, గుంటూరు, ఒక 5 జిల్లాలపైన ప్రభావం చూపించిందంటే కృష్ణమ్మ పొంగటం ఒక ఎత్తు, ఇటు ఈ వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించడం ఇంకో ఎత్తు. 2 యాడ్ అయ్యాయి. మనం చూసాం, దగ్గర పులిచింతల నుంచి 5.5 లక్షల క్యూసెక్లు వస్తాయి, శ్రీశైలం నుంచి 4.5 లక్షలు, సాగర్ నుంచి 4.5 లక్షలు, పులిచింతల తర్వాత నీకు 5.5 లక్షలు. అటు వరద వస్తుంది, ఇటు వాగులు పొంగాయి. ఇప్పుడు ఈ బుడమేరు కావచ్చు, మున్నేరు కావచ్చు, అన్ని వాగులు మనకి పొంగిన నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దడదడ ఆడుతారు. వాళ్ళ ప్రకాశం బ్యారేజీ అసలు మామూలు ఇంతవరకు చరిత్రలో చూడరా. 125 ఏళ్లలో వచ్చిన వరద ఇదే హయ్యెస్ట్. 11,20,000 క్యూసెక్లు దాటి కిందకి విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ మరి ఇది వేరు. ప్రకృతి విపత్తు కృష్ణమ్మ, లేదా మొత్తానికి వాగులు పొంగటం, మ్యాన్ మేడ్ డిజాస్టర్. కృష్ణా మోడర్నైజేషన్లో ఆ నిధుల వినియోగం. కృష్ణా మోడర్నైజేషన్ మనం చూసాం. 4,753 కోట్లు. 4,753 కోట్లలో ఇంతవరకు సగం ఉపయోగించుకోలేకపోయారు. ఓకే సార్. పాలకుల వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం అన్నమాట. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి బటన్లు నొక్కా అని చెప్పి అతను చెప్పుకోవటం తప్ప చేసిన అభివృద్ధి ఏది? ఇరిగేషన్ని టోటల్గా నిర్లక్ష్యం చేశారు. జల వనరులని టోటల్గా నిర్లక్ష్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి. జలయజ్ఞం చేస్తానన్నాడు. నవరత్నాల్లో అది 3వ రత్నమో ఏదో జలయజ్ఞం. వాళ్ళ నాన్న మరి 54,000 కోట్లు ఖర్చు పెట్టాడు అప్పట్లో. 5 ఏళ్లలో. ఎవరు? రాజశేఖర్ రెడ్డి. చంద్రబాబు 68,000 కోట్లు ఖర్చు పెట్టాడు. 62 ప్రాజెక్టులు ఆయన టేకప్ చేసి చంద్రబాబు బడ్జెట్లో 68,000 కోట్లు జలవనరుల పైన పెడితే జగన్మోహన్ రెడ్డి పెట్టింది 22,000 కోట్ల. ఇదేంటి? ఇది జల ప్రళయం కాదు, జగన్ సృష్టించిన విలయం. జల ప్రళయమా జగన్ విలయమా అంటే మన కళ్ళ ముందు కనపడతాను. మీరు అన్నారు బుడమేరు ప్రాజెక్టు కంప్లీట్ ఆక్రమించేశారు, వెంచర్లు వేశారు. కంకిపాడులో ఎన్ని వెంచర్లు వేశారు? విజయవాడ సెంట్రల్లో, విజయవాడ వెస్ట్లో, వెల్లంపల్లి, జోగి రమేష్, వీళ్ళందరూ కూడా ఈ రియల్ వెంచర్స్లో భాగస్వాములు అయినటువంటి నేపథ్యంలో మనం చూసాం. మొన్న కూడా పెద్ద ఎత్తున ఎన్నికలకు వాళ్ళ నుంచి విరాళాలు వీళ్ళు వసూలు చేసిన పరిస్థితి. వ్యర్థాలన్నీ తీసుకువెళ్ళి దానిలో వేశారు, ఆ వాగుల్లో. ఇవాళ అది ఎంత ఉంటుంది షణ్ముఖ్? 2 మీటర్లు లోతుంది. అవును సార్. 2.5 మీటర్లు లోతుంది. దాన్ని సగం పొడికి తీయాల. బుడమేరు కనీసం 4.5 మీటర్లన్నా లోతు లేకపోతే, ఇప్పుడు చూశారు కదా ఈ విలయానికి కారణం ఎవరు? ప్రకృతి ప్రకోపం వేరు, ఇది మనిషి సృష్టించిన విపత్తు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైపు అన్ని వేళ్ళు చూపిస్తున్న నేపథ్యంలో అతను వచ్చి ఏదో కరకట్ట దగ్గరికి వస్తాడు, లేకపోతే ఏదో రిటైనింగ్ వాల్ నేను కట్టానంటాడు. ఎవరు ఆ రిటైనింగ్ వాల్ కట్టింది? ఆ రిటైనింగ్ వాల్ చంద్రబాబు హయాంలో తీసుకొచ్చిన అంశం. గద్దె రామ్మోహన్ దగ్గరుండి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా గద్దె రామ్మోహన్ గారు, దేవినేని నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఫేజ్ 1 దాదాపు 2.37 కిలోమీటర్స్ పూర్తి చేశారని చెప్పేసి 2018లోనే
దీనికి అనుమతులు కూడా పొంది ఫేజ్ 1 కంప్లీట్ అయింది సార్. ఇవాళ వచ్చాడు అతను వాళ్ళ నాన్న సమాధి దగ్గర నివాళులు అర్పించి ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడు. ఏదో ఒక పెద్ద షో ఏమని కొంతమంది అయ్యా మీరే మమ్మల్ని కాపాడారని చెప్పి ఈ షోయే కదా తెచ్చిన తిప్పలు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 12 విపత్తులు వస్తే ఏ విపత్తు కన్నా వెళ్ళాడా? లేదు. నెవర్ తుఫాన్ వచ్చింది. నెవర్ తుఫాన్ వస్తే లండన్ వెళ్ళిపోయాడు పిల్లల దగ్గరికి. అతను వచ్చినటువంటి వేరే. చంద్రబాబు ఇల్లు ముంచాలని చెప్పి ఆడుకున్నాడు నీళ్లతో. మనం చూసాం. ఏది ఆ ప్రకాశం బ్యారేజీకి బోట్ అడ్డం పెట్టి నీళ్ళన్నీ అవతలకు వెళ్ళనీయకుండా ఇటు నెట్టి బాబు గారి ఇండ్లు అదే చంద్రబాబు ఇల్లు ముంచాలని చెప్పి అతను చేసిన ఆ చెలగాటం. అంటే ఇతనికి పాలన అనేది ఒక చెలగాటంగా మారింది తప్ప ప్రజల ప్రాణాలతో జగన్మోహన్ రెడ్డి చెలగాటం ఆడాడు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని వీళ్ళు ఎలా బ్లేమ్ చేస్తారు? వాళ్ళు వచ్చి ఎన్ని రోజులైంది? ఇప్పటికి 3 నెలలు అయిందా? అంటే ఇప్పుడు ఈ జరిగినటువంటి విపత్తు ఈ విలయానికి కారణం 3 నెలల చంద్రబాబు ప్రభుత్వమా 60 నెలల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమా? ఎవరైనా చెప్తారు. ఖచ్చితంగా సార్. వాళ్ళ ఈ సృష్టించినటువంటి ఈ విధ్వంసం ఈ విలయానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు కనపడుతున్నాయన్నమాట. ఓకే సార్. ఓకే. మరి మధుసూదన్ రెడ్డి గారు, బుడమేరు వాగు అసలు దీని యొక్క మూలాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి? ఇందాక సీనియర్ జర్నలిస్ట్ గారు చెప్పినట్టు దీనికి కారణం అంతా గత ప్రభుత్వ 5 ఏళ్ల పరిపాలన కాలంలో జరిగినటువంటి పాలనా వైఫల్యం వల్లే ఈ జల ప్రళయం సంభవించిందని చెప్పేసి వారి అభిప్రాయం తెలియజేశారు. మరి ఈ బుడమేరు వాగు యొక్క చరిత్ర మీరు చెప్పి దానికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కారణం అని చెప్పేసి అంటే మీరేం చెప్తారు? నేను అనేది ఏంటంటమ్మా, ఇప్పుడు సమస్య ఒకటైతే సోషల్ మీడియా డిజిటల్ మీడియా తప్పుదావ పట్టిస్తుంది. సమస్యను తప్పుదావ పట్టిస్తుంది. కృష్ణానది వరద వల్ల విజయవాడకి ముప్పు రాలేదు. ఇది మ్యాన్మేడ్ తప్పిదనం. మనుషులు చేసిన తప్పిదనం మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే కృష్ణానది వల్ల వచ్చిన నష్టమేం లేదు. కృష్ణలంక ఎప్పటి నుంచో ఉంది, అక్కడ మా బంధువర్గం ఎప్పటి నుంచో ఉంది. అక్కడ సమస్య కాదు, రిటర్నింగ్ వాల్ సమస్య కాదు. ఇక్కడ సమస్య విజయవాడ వరదల్లో మునగటానికి ప్రధాన కారణం బుడమేరు. ఏరు అంటే తెలుగులో నది అని అర్థం. మనం చాలా ఏరియాల రాయలసీమ పరిభాషలో కూడా ఏరు అంటారు. అంటే అది నది, కృష్ణానదిలాగా ఒక చిన్న నది. ఇది ఏంటంటే జియోగ్రాఫికల్గా చూసుకుంటే మైలవరం కొండల్లో పుట్టి ఆ నది అది ఎక్కడ ఏం చేస్తుంటే మనకి ఈస్ట్ ప్రవహించి ఎమ్మడే టర్న్ ఉత్తరం దిశ తీసుకుంటుంది. కొల్లేరు సరస్సులో పోయి కలుసుద్ది అనమాట. అక్కడ వెలగేరు అనే గ్రామం దగ్గర ఒక చిన్నపాటి రిజర్వాయర్ కూడా కట్టున్నారు ఆ నదికి అడ్డంగా. ఎందుకు? ఈ ఫ్లడ్ని మనకి పొలాలకు మళ్ళించుకోవచ్చని. గడిచిన 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లజ్జ ఏదన్నా ఉంటే ఆ కాలువ మీద కానీ ఆ నది మీద కానీ ఎంత ఖర్చు పెట్టిండో ఒక చెప్పండి. సింగిల్ రూపీ ఖర్చు పెట్టాల. అంటే అవి ఏమందంటే కట్టలు ఏంటంటే ఏదైనా ఇరిగేషన్కి సంబంధించినటువంటి మీద చిల్ల మొక్కలు ఏర్పాటు అవుతాయి. వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకొని ఆ యొక్క కెనాల్లో ఉన్న డక్కి పూడికి తీసేసుకోవాలి. 5 ఏళ్ల పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఇరిగేషన్ పండబెట్టేసి గోదావరిలో పోలవరాన్ని ముంచేసి ఆ తర్వాత అన్నమయ్య ప్రాజెక్టును తెంపేసి తర్వాత కందుల ఓబుల్రెడ్డి గొళ్ళకమ్మ రిజర్వాయర్ని నాశనం చేసేసి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేసేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే నైతిక అర్హత లేదు. తప్పుదావ పెట్టిస్తుంది. బుడమేరుకు సంబంధించినటువంటి కణాలకు సంబంధించిన కట్టల బలహీనం అవ్వటము, ఈ తుమ్మ చెట్లు అడవి తుమ్మ చెట్లు ఏళ్ళు పేరుకోబోయి ఎలుకలు పందికొక్కులు బొక్కలేస్తాయి కదా, దాని నుంచి ఆ బుడమేరు తెగి విజయవాడ టౌన్ మీద పడింది. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. విజయవాడలో జలప్రలయం జరగటానికి ప్రధాన కారణము 33 సెంటీమీటర్ల వర్షపాతం కూడా పడింది. దాని మీద ఏదన్నా బుడమేరుకు సంబంధించి ఆ నదికి సంబంధించి ఏదన్నా గతంలో ఉన్న ఇరిగేషన్ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ కానీ సంబరాల రాంబాబు అయినటువంటి తగుదునమ్మ అంట వస్తుంటాడు కదా ఈ కాంబాబు శ్యాంబాబు అనేవాడు ₹1 నేను అడుగుతుండా, ఒక తట్ట మట్టి తీసినట్టు ₹1 ఖర్చు పెట్టారా? విజయవాడను ముంచింది కృష్ణానది కాదు, బుడమేరు. ఆ బుడమేరు డ్రైన్స్ అన్నీ క్లీన్ చేయకపోవటం, ఆ చెట్లను తొలగించకపోవడం వల్ల జరిగిన విపత్తు. కాబట్టి గత ప్రభుత్వం 5 ఏళ్లు మొద్దు నిద్రపోయినటువంటి ఫలితమే నేను విజయవాడ ప్రజలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణం ఏం తీసుకోవాలా? బురదలో రాజకీయం చేయకూడదు.
ఈ రాజకీయాన్ని పక్కన పెట్టి మానవతా విలువలు పెంపొందించుకొని ప్రజలకు చేతనైనంత వరకు సాయం చేయాలా. ఒట్టి మాటలు దేనికి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర వాళ్ళ పార్టీ సభ్యులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడ ఇళ్లలో పండుకొని ఉన్నారు? చేతనైన సాయం చేయండి. దోచుకున్నావు కదా 5 ఏళ్ళు నీ సాక్షి పేపర్కి, సాక్షి మీడియాకి ధనుల రూపంలో 1,000 కోట్లు దోచుకున్నావు కదా. ఆ డబ్బులు తెచ్చి పంచు ప్రజలకి. పాల ప్యాకెట్లు ఇవ్వచ్చు, రేషన్ బ్యాగులు ఇవ్వచ్చు, కందిపప్పు ఇవ్వచ్చు, ప్రజల నిత్యావసరాలు ఇచ్చి ప్రజలు ఆదుకునేది బాగొట్టేసి బురదలో రాజకీయం ఏంది? బురదలో ఈ టైంలో రాజకీయాలు చేయకూడదు. మానవత్వం ఉన్నోడు ఎవడు కూడా ఈ టైంలో రాజకీయం, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు చేతనైనంత వరకు చేయూతను అందించాలని నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ ఒక విషయం డివిఎస్ గారు, మధుసూదన్ రెడ్డి గారు ఇందాక మాట మెన్షన్ చేశారు, అన్నమయ్య డ్యామ్ అని. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇదే అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని వెళ్ళిపోయినప్పుడు హైదరాబాదుకు కేసీఆర్ గారితో పెళ్లికి హాజరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి దాదాపు కొన్ని వారాల తర్వాత అన్నమయ్య డ్యామ్ బాధితులను ఏదో నామకావాస్తు నవ్వుతూ పలకరించాలి కాబట్టి చిక్కటి చిరునవ్వుతో పలకరించేసి తుడిచిపెట్టేసుకోవడం జరిగింది. అయితే ఆంధ్ర రాష్ట్రం యావత్తు బాధపడిన విషయం ఎక్కడంటే, ఒక మహిళ అయినటువంటి తన భర్త ఆచూకీ కోసం దాదాపు 10 రోజుల పాటు వెతకడం అనేది అందరినీ కలిసివేసిన విషయం అందరికీ తెలిసిందేది. మరి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేడు బాధితులను పరామర్శించాలి కానీ విచిత్రంగా కృష్ణానదిని పరామర్శించడానికి వెళ్ళాడట అని చెప్పేసి కొద్ది వార్తలు వస్తూ ఉన్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? రెడ్ కార్పెట్ వేసారా? వేసే ఉన్నారు. అంటే యాక్చువల్గా బాధితులను పరామర్శిస్తారు కానీ నదిని పరామర్శించడానికి వెళ్ళాడట. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన చోట రెడ్ కార్పెట్ వేస్తారు. మరి బహుశా ఇవాళ కూడా వేసి ఉంటారేమో. వేసారో మనం చూడలేం, విజువల్స్ చూస్తే కానీ తెలియదు. ఆ రిటైనింగ్ వాళ్ళ దగ్గర వేసి ఉంటారు. వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళు రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్ళి ఉంటారు. లాస్ట్ ఇయర్ కరెక్ట్గా బాపట్ల, తిరుపతి వరదలు, తుఫాన్ అప్పుడు కూడా వెళ్ళాడు ఇదే విధంగా వారం రోజుల తర్వాత. అది కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వీళ్ళంతా ఒక మంచి లాంచీ, ఆ లాంచీకి రెడ్ కార్పెట్, ఒక పెద్ద ఇది ఏదో టూరిజంలో గనక పాపికొండలో టూర్కి వెళ్ళినట్టుగా వెళ్ళాడు. అంటే బాధితులకి వాళ్ళు కావాల్సింది భరోసా, స్వాంతన. ఇప్పుడు మన మధు గారు చెప్పినట్టుగా చేతనైతే విరాళాలు ఇవ్వండి, ఆదుకోండి. ఇప్పుడు దివీస్ ఆయన ఇచ్చారు ఇవాళ విరాళం. ఏది దివీస్ ల్యాబ్ ఏమని చెప్పారు? ప్రతిరోజు 1,75,000 మందికి ఆహారం ఇస్తానన్నాడు. మీరు ఇన్ని లక్షల కోట్లు, వేల కోట్లు కుబేరులు అయిన తర్వాత కూడా మీకు కనీసం చెయ్యి రాకపోతే తను ప్రకటించాల విరాళం. ఏది? తన భారతీయ సిమెంట్స్ తరపునో లేకపోతే మేడం భారతీయో తను మా ట్రస్ట్ తరపున ఇంత ఇస్తున్నామని. ఇవాళ వదాన్యులంతా ముందుకు రావాలి, సినీ ఇండస్ట్రీ స్పందించాలి, పారిశ్రామికవేత్తలు స్పందించాలి. ఎందుకంటే మీ సినిమాలన్నీ ఆడిచ్చింది వాళ్ళే, ఎగ్జిబిటర్స్ అంతా అక్కడే. అది మునిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు విరాళాలు ఇచ్చి ఆదుకోకుండా ఈ మన ఎవరు మధు గారు అన్నారు, ఏమన్నారు? బురద రాజకీయం, వరదలో బురద రాజకీయం. అది తగదనమాట. బుడమేరు 14 కిలోమీటర్లు అసలు విజయవాడలోనే ప్రవహిస్తుంది. 7 కిలోమీటర్లు విజయవాడ వెస్ట్, 7 కిలోమీటర్లు విజయవాడ సెంట్రల్లో వస్తుందన్నమాట. బుడమేరు మోడర్నైజేషన్కి దానికి ఒక ప్రత్యేక విభాగం ఉంది. ఇది ఇరిగేషన్లో కూడా 300 కోట్లు అడిగారు. 300 కోట్లు బుడమేరు మోడర్నైజేషన్కి ఇచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేదా? లేదు, ఖచ్చితంగా. అంటే నీకు బుడమేరు మోడర్నైజేషన్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి 300 కోట్లు రాలేదు. కానీ మధు గారు చెప్పారు కదా, ఏంటి సర్వే రాళ్ళకి 700 కోట్ల 700 కోట్లు సార్. సాక్షి పేపర్కి దోచుకున్నది. సాక్షి పేపర్ యాడ్స్కి ఇచ్చినంత డబ్బులు లేవు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకున్న డబ్బులు ఇచ్చిన భవనాలకు వేసిన రంగుల ఖర్చే దాదాపు వేసిన దానికి. ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకున్న సకల శాఖల మంత్రి తీసుకున్న డబ్బులు ఇచ్చినా సరిపోయేది. అంటే నువ్వు ఋషికొండ ప్యాలెస్ కట్టావు 500 కోట్లు. ఏంటి దానివల్ల లాభం? ఎవరున్నారు ఇప్పుడు? కట్టిన తర్వాత వాళ్ళు ఎవరన్నా అడుగు పెడుతున్నారా దాంట్లోకి? ఆ ఋషికొండ ప్యాలెస్ మీద 500 కోట్లు పెట్టేవాడు ఈ బుడమేరు మోడర్నైజేషన్ మీద పెట్టుంటే ఇవాళ కృష్ణా కెనాల్స్ పరిస్థితి దుర్భరంగా ఉంది. ఇప్పుడు ఇది 180 టీఎంసీలు వస్తాయమ్మా. ఎక్కడికి? ప్రకాశం బ్యారేజీకి వివిధ వాగుల నుంచి అన్ని చోట్ల నుంచి కూడా 180 టీఎంసీలు వస్తుంది. అలాంటి వాగులు వంకలని భ్రష్టు పట్టించావు. తూటి కాడలు పెరిగిపోయాయి, గుర్రపు డెక్కాకు పెరిగిపోయింది. అనేక సందర్భాల్లో ఆందోళన చేశారు అక్కడ. కనీసం నువ్వు వాగుల్లో వంకల్లో తూటికాడ గుర్రపు డెక్కాకు తీయలేకపోయావంటే, దానికి నిధులు కేటాయించలేకపోయావంటే
ఎంత భ్రష్ట పాలన. ఇంకా పైపెచ్చు ఇప్పుడు మళ్ళీ నువ్వు నిందలు ఎవరిపైన 3 నెలలు కానీ ప్రభుత్వం పైన వేస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి 3 నెలలు కాలేదు. చూసావు కదా అప్పుడు నిన్నల్లా నిద్రపోయాడా? లేదు. 24 గంటల్లో అతను 2 గంటలు నడుము వాల్సలు. ఎక్కడ విపత్తులు వచ్చినా కానీ అసలు ఆ విపత్తు బాధితుల బాంధవుడు అనమాట. మనం చూసాం చంద్రబాబు గతంలో కూడా చూసాం. ఏది 9 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తూర్పుగోదావరిలో కూడా విపరీతంగా వచ్చింది ఫ్లడ్. అప్పుడు రాజమండ్రిలో సెక్రటేరియట్ పెట్టాడు. అవును సార్. రాజమండ్రిలో సెక్రటేరియట్ పెట్టి ఆ కోనసీమ తుఫాను బాధితులను ఆయన మొత్తం అంతా అక్కడ ఐఏఎస్లంతా కూడా. ఒరిస్సాలో అసలు ఫ్లడ్ వచ్చి వాళ్ళు మునిగిపోతే ఇక్కడి నుంచి మన వాళ్ళు ఇల్లు ఆదుకునే పరిస్థితి. కేరళ కూడా సార్, కేరళ కూడా బాబు గారు టైంలో అప్పుడు తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో పండించినటువంటి ధాన్యాన్ని కూడా అప్పుడు విరాళంగా హుద్హుద్ తుఫాన్ నీకు తెలుసు కదా, ఎక్కడ విశాఖపట్నం అల్లాడిపోయింది, విలవల్లాడింది. 250 కిలోమీటర్ల వేగంతో గాలులు కొడితే అక్కడే ఆయన మకాం వేసి ఎవరు వెళ్ళొద్దన్నారు ఆ రోజు హైదరాబాద్ నుంచి విశాఖ. అలాంటిది ఆయన విజయవాడ వెళ్ళిపోయి ఫ్లైట్లో అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాజమండ్రి మీదుగా విశాఖ బయలుదేరి. ఇప్పుడు విపత్తుల్లో వాళ్ళకి కావాల్సింది ఏంటి? సమర్థ నాయకత్వం. తిత్లీ తుఫాన్ నీకు తెలుసు. తిత్లీ తుఫాన్ శ్రీకాకుళం సిక్కోలు గజగజలాడింది. 4 లక్షల కొబ్బరి చెట్లు నెలగులే. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అవెంజర్ సినిమాకి కూడా వెళ్ళారని అప్పట్లో వచ్చింది కదా సార్. అంటే తుఫాను వస్తే సినిమాకి వెళ్ళి హ్యాపీగా తిరిగేసి వచ్చాడు అని చెప్పేసి న్యూస్లో అప్పుడు హల్చల్ కదా సార్. అది ఇది ఏంటంటే వాళ్ళ పాలకుడు ఎలా ఉండాలో ఉదాహరణగా చంద్రబాబు, పాలకుడు ఎలా ఉండకూడదో నిదర్శనంగా జగన్మోహన్ రెడ్డి అన్నమాట. ఓకే సార్. మధుసూదన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు పాలన పరిస్థితిని చూసిన తర్వాత కూడా కొంతమంది ప్రజలు అంటే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం అని చెప్పేసి ఆనందము, అసలు ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఇన్నాళ్ళు కోల్పోయడం అని చెప్పి కొంతమంది భావిస్తూ ఉన్నారు. అదే టైంలో డిజిటల్ మీడియా ద్వారా కొంతమంది అసత్య ప్రచారాలు ఏమీ చేయకపోయినా బాధితులను పరామర్శించుకోకుండా నదిని పరామర్శించడానికి పోయిన వ్యక్తిని నెత్తిని పెట్టుకొని ఊరేగుతున్నారని చెప్పేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఏమంటారు మీరు? నేటి తరం రాజకీయ నాయకుల్లో సున్మకు మహారాష్ట్ర వాళ్ళు అనుకుంటారంట. ఇందాక వచ్చింది మెసేజ్, చంద్రబాబు నాయుడు నాయకుడు మాకుంటే బాగుండని. కర్ణాటక వాళ్ళు అనుకుంటున్నంట. అంటే చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు మాకుంటే బాగుండని కేరళ వాళ్ళు కూడా అనుకుంటున్నారంట. ఇప్పుడు ఒక దార్శనికుడికి ముందు చూపు ఉండేవాడికి, జగనాసురుడికి ముందు చూపు తప్ప ముందు చూపాడు దానికి. ఆ జగనాసురుడు ఇప్పుడు రామాయణంలో రాముడు ఉన్నాడు, రామరాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉన్నారు. అదే రావణాసురుడు రాజ్యంలో ఎట్లా ఉన్నది? అందువల్ల ఏంటంటే మనం పురాణాల నుంచి ఈ కలికాలంలో పుట్టిన ఈ జగనాసురుడిని, జగన్ రెడ్డి అనకూడదండి, వాడిని జగనాసురుడు అని పిలుచుకోవాలా. వాడు రెడ్లు పొలువు బంగాళాఖాతంలో కలిపినాడు అనుకో. నేను అంటుండేది ఏంటంటే ఇప్పుడు ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది షణ్ముఖు. ఈ సోషల్ మీడియాలో మాట్లాడి ఎదవలకి ఎవడికన్నా సరే అమరావతి పరివాహ ప్రాంతం ఎన్ని చదరపు మైళ్ళో చెప్పమానండి. ఆ రోత పత్రిక, అవినీతి పుత్రిక, అవినీతి డబ్బులతో నిర్మించుకున్నటువంటి కొంతమంది చేరి మొత్తం విస్తీర్ణం ఎంత? 175 స్క్వేర్ మైళ్ళు ఉంటుంది. ఇది అమరావతి ప్రాంతం. ఎక్కడ నీళ్లు లేవు. వర్షాల్లో వీడియోలు తీసి అవి ప్రజలకు చూపించుకుంటా దీన్ని ముందే పసిగట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు కొండవీటి ప్రాజెక్టు అనేదాన్ని ఒకటి కట్టాడు. ఆ కొండవీటి ప్రాజెక్టు పంపులు ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయి. ఎక్కడ అమరావతి రాజధాని ప్రాంతంలో నీళ్లు లేకపోయినా కూడా అమరావతి అంతా మునిగిపోయింది, అమరావతి భ్రమరావతి అని లుచ్చాలకు చెప్తుండా నేను. ఎవడో వచ్చి నీళ్లు చూపినరా? పునాదుల్లో నీళ్లు చూపించి ప్రశాంతంగా ఉన్న కొండవీటి ప్రాజెక్టు పేరేచెర్ల అనే గ్రామం దగ్గర పుట్టద్ది. ఆ కొండవీటి వాగు పేరేచెర్ల గ్రామం ఎక్కడ ఉంటుంది? గుంటూరు నుంచి మనకు నరసరావుపేట పోయే దూరం, తర్వాత అక్కడి నుంచి ఇంకోటి సత్తులపల్లి పిడుగురాళ్ళకు వచ్చే రోడ్లో జంక్షన్ అనమాట పేరేచెర్ల. ఆ కొండల్లో పుట్టి వస్తుంది. దాదాపు 4 మండలాలు. ఒకటి గుంటూరు రూరలు, తాడికొండ, మంగళగిరి, తుళ్ళూరు, తాడేపల్లి. ఈ 5 మండలాల్లో ఆ వాగు ద్వారా, కొండవీటి వాగు ద్వారా నీళ్లు ఎప్పుడైనా సరే రాజధానికి ప్రమాదం లేకుండా దాదాపు పంపులు పెట్టి స్టార్ట్ చేశాడు కొండవీటి వాగు ప్రాజెక్టు. ఆల్రెడీ 3 పంపులే పనిచేస్తున్నాయి. ఫుల్లుగా అన్ని పంపులు కూడా లేవు. అక్కడెక్కడ మునిగిపోలా. ఈ ఏం చేస్తారు? అమరావతి మునిగిపోయింది భ్రమల్లో ఉన్నారు. ఎప్పుడు కూడా అమరావతి మీద ఇష్టం జిమ్మటానికి
ఈ సాక్షి మీడియాలో పనిచేసేటువంటి సోకాల్డ్ జర్నలిస్టులు గడిచిన 5 ఏళ్లలో ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అనేవాడు ఒకడు, ఆ ఈశ్వర్గాడు అనేవాడు ఒకడు, తర్వాత సకల శాఖల మంచి అనేటటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడు, ఈ ఢిల్లీలో కూర్చొని 106 కోట్లు మేసినటువంటి తెలంగాణ జర్నలిస్ట్ అయిన ఈ శంకర్ జాతి వంగడమైనటువంటి దేవులపల్లి అమరగాడు ఒకడు, వీళ్ళు తిన్న డబ్బులు పెట్టున్న బుడమేరు ప్రాజెక్టు మీద. నేను అంటున్నా కదా, వీళ్ళు తిన్న డబ్బులు బుడమేరు ప్రాజెక్టు క్లీన్ అండ్ గ్రీన్ అయిపోయేది. సాక్షిలో పనిచేసిన జర్నలిస్టులు దోచుకున్న డబ్బులు, సాక్షి పేపర్కి సాక్షి మీడియాకి మామూలుగా యాళ్ల రూపంలో ఇచ్చిన డబ్బులు బుడమేరు ప్రాజెక్టు మీద దాంట్లో సగం డబ్బులు అయిపోయేది. దాదాపుగా 62 ప్రాజెక్టులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ రాష్ట్రంలో. బాబు గారు రూపశిల్పి చేసినటువంటి ప్రాజెక్టులు 62 ప్రాజెక్టులు ఉంటాయి. ఆ 62 ప్రాజెక్టులు పేర్లు చెప్పమని ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డిని, వాటి పేర్లు చెప్పడానికి కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి. ఎవరో పేపర్తో రాసిస్తే పోనీ సాక్షిలో కూర్చున్నటువంటి అపర మేధావులు అనే వాళ్ళే ఆ పేర్లు చెప్పమనంటే 62 పేర్లని, ఆ పేర్లు కూడా తెలియదు. 62 ప్రాజెక్టులు చెప్పుకొని చేతగాక 62 ప్రాజెక్టులను పండబెట్టేసి సంక్షేమ పథకాలు ఉండాలి, కొంతవరకే ఉండాలి. సంక్షేమం ఎప్పుడు సంక్షోభానికి దారితీస్తుంది. ప్రజలకి చేతి నిండా పని కల్పించాలా, పరిశ్రమలు తేవాలా, ఇరిగేషన్ ప్రాజెక్టులు అభివృద్ధి చేసుకోవాలా, ఇవన్నీ వదిలేసి చిన్న చిన్న చెప్పుకోలేకపోతే ఎట్ట సన్ముఖం 62 ప్రాజెక్టులను పండబెట్టినటువంటి నీచోత్తముడు ఈ జగనాసురుడు. అందువల్ల నేను అంటుండేది అంటే అమరావతి మునక్కపోయినా వర్షం పడేటప్పుడు వీడియోలు తీసుకొని అవి సోషల్ మీడియా పెట్టుకొని సునకానందం పొందుతారు ఈ చిత్తకార్తె కుక్కలని మాత్రం నేను చెప్పగలను. బుడమేరు వల్ల విజయవాడ కాలనీలు మునిగింది, ఇది వాస్తవము. కృష్ణా ఫ్లడ్ వల్ల విజయవాడ మునగలేదు, ఓన్లీ మునిగిందల్లా బుడమేరు. బుడమేరు వచ్చి గోదావరి బ్యాంకుకి సంబంధించినటువంటిది. విజయవాడలో ప్రవహించినా అది పోయి కొల్లేరు సరస్సులో చూచి విజయవాడ కొంప కొల్లేరు చేసింది బుడమేరు. తక్షణం ఏంటంటే ఇరిగేషన్ శాఖ అధికారులు ఆ బుడమేరు మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన బాగు చేయాలా. అదేవిధంగా బాధితులైనటువంటి ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉంటారు, పుస్తకాలు తడిచిపోయి ఉంటాయి, వాళ్ళకి పుస్తకాలు, ఆహార పంపిణీ, పౌర సరఫరాల శాఖ నుంచి ఆహార పంపిణీ, చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి పాలు పంపిణీ. తర్వాత ఇప్పుడు ఈ వర్షాలు ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ కూడా చాలా యాక్టివ్గా ఉండాలా. విపరీతమైన దోమలు ముసురుకొని లేనిపోని జ్వరాలు, విష జ్వరాలు వస్తాయి, లేనిపోని జ్వరాలు వస్తాయి. కాబట్టి ఇటువంటి పనుల్లో చేదోడు అందించాల్సిన టైంలో బురద రాజకీయాలు చేయటం, ఇటువంటి నికృష్టుడు దౌర్భాగ్యుడు సీమాంధ్రాలో పుట్టడం కేమాంధ్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం అని మాత్రం చెప్పగలను. ఇటువంటి దురదృష్టమైన రాజకీయ నాయకుడు సీమాంధ్రలో పుట్టడం సిగ్గుతో తలదించుకోవాలి ప్రజలు. సార్ డివిఎస్ గారు, సాక్షి పత్రికలో విజయవాడ విల అని హెడ్డింగ్ పెట్టి మరీ చంద్రబాబు గారిని ఉద్దేశించి కొన్ని అసభ్యకరమైన పదజాలంతో వాడి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈరోజు విజయవాడ అంతా కాపాడగలిగాము అన్నట్టుగా కథనం రాశారు. మరి ఏంటి సార్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలేంది, చంద్రబాబు నాయుడు గారు చేసిన నష్టం ఏంటంటే ఏం చెప్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఈ బుడమేరుకి 300 కోట్లు ఇస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఎస్ సార్. ఇప్పుడు మనం అనుకుంటుంది అదే, జగన్మోహన్ రెడ్డి నిజంగా మేలు చేసుంటే ఇవాళ 3 లక్షల మంది ఇవాళ నిరాశ్రయులే పరిస్థితి వస్తుందా? ఇన్ని కుటుంబాలు నీళ్లలో మునిగే పరిస్థితి వస్తుందా? ఒక బటన్ బుడమేరుకు నొక్కేసింటే ఈ పరిస్థితి వచ్చేది అదే కదా. ఇప్పుడు వెలగలేరు అండర్ టన్నెల్ ఉంటుంది. ఏది ఇప్పుడు బుడమేరు నుంచి కొల్లేరు సరస్సుకి ఈ నీటిని తీసుకువెళ్ళటానికి వెలగలేరు అండర్ టన్నెల్ అది 4000 క్యూసెక్కులది 15,000 క్యూసెక్కులకు పెంచాలి. ఓకే సార్. ఆ వెలగలేరు అండర్ టన్నెల్ గురించి అసలు కనీసం పట్టించుకోలేదు. ఓకే. దాన్ని ఆ 4000 క్యూసెక్కుల సామర్థ్యాన్ని 15,000 క్యూసెక్కులకు పెంచండి అని ఈ ఇంజనీర్లు ఇచ్చారు. ఏది వాళ్ళు ఇచ్చినటువంటి ఆ వినతిలో కనీసపు యాక్షన్ ఇతను తీసుకున్నట్లయితే సార్, సొంత జిల్లా కడప జిల్లాలోనే అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయి 40 మంది సజీవ జల సమాధి అయితేనే పట్టించుకొని ఈ రోజుకి వాళ్ళకి పరిహారం అందలేదు. ఏది అన్నమయ్య ప్రాజెక్టులో నిరాశ్రయులైనటువంటి వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళకి ఇవాళకి కూడా అతను పరిహారం చెల్లించకుండా అక్కడ పోయేమో 550 కోట్లు ఋషికొండ మీద, ఇక్కడ పత్రికకేమో ఒక 500 కోట్లు ఈ పత్రిక తన సొంత మీడియాకి యాడ్స్, 3,000 కోట్ల రూపాయలు వీళ్ళ జీతాలకి, వీళ్ళ యొక్క ఈ సాక్షి పత్రికల్లో పనిచేసే వాళ్ళందరికీ ప్రభుత్వ జీతాలు పెట్టి ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి మొత్తం వీళ్ళందరూ దోచిపారేశారు. మన మధు గారు చెప్పిన పేర్లన్నీ కూడా ఇవాళ చేసిన చండాలం అంతా చేశారు.
మీరు ఇవాళ ఘోర ఓటమి పాలయ్యారు, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇప్పటికైనా మీరు సహకరించాలా, ఏది ఈ ప్రభుత్వానికి సహకరించాలా. ప్రభుత్వం చేసే పనులకు వీళ్ళు సహకరించకపోగా ఇంకా బురద చల్లటమే దురదృష్టకరం అన్నమాట. ఇవాళ ఇప్పుడు ప్రజెంట్ కావాల్సిందేంటి, ఆదుకోవాలి, బాధితుల్ని ఆదుకోవాలి, ఆదుకొమ్మని పిలుపివ్వాలి. అది చేయకుండా ఇదొక కుట్ర అంటున్నారు. దీనిలో కూడా కుట్ర కోణం ఉందని చెప్పి మనం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఒక 4 బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీకి అడ్డుకున్నాయి. ఆ గేట్లు 4టికి అడ్డుపట్టడం ద్వారా 4 బోట్లు అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అని ముఖ్యమంత్రి గారిని వాళ్ళకి రిపోర్టర్ క్వశ్చన్ చేశారు. దీనిలో కుట్ర కోణం ఉందంటున్నారండి. అక్కడ ఫెర్రీ దగ్గర ఉన్నటువంటి పడవల ఇవి లేకపోతే ఇసుక పడవలు అంటున్నారు. ఓకే సార్. ఆ ఇసుక అసురులు ఏ విధంగా ఇసుక దోచేశారో మనం చూసాం. రివర్ బెడ్లో తవ్వకాలు, ఏది మెషిన్ని ఉపయోగించి మొత్తం తవ్వి పారేసిన పరిస్థితి. ఎక్కడ చూసినా పతులు అన్నమాట. నీకు 20,000 కోట్ల ఇసుక అవినీతి జరిగిందని శ్వేతపత్రం వేసిన పరిస్థితి అన్నమాట. ఓకే సార్. ఇందాక డివిఎస్ గారు ఒక మాట అన్నారు సార్, వెంచర్లు వేసేసి జోగి రమేష్ లాంటి నాయకులు కబ్జాలు చేశారు. మరి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి హైడ్రా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆవశ్యకత ఏర్పడింది అని నేనంటే మీరేం చెప్తారు? ఇప్పుడు నేను అంటుండేది ఇదిగా షణ్ముఖు, ప్రభుత్వాలు ఏ అయినా కావచ్చు, ఒకటైతే స్పష్టం చెప్తుండా, జలధారలు, జీవధారలు, ప్రాణధారలు. జలాన్ని కానీ కాపాడుకోకపోతే మన శరీరంలో 70% నీళ్లుంటాయి. మన ఈ జీవనదులు కాదు, మన ఏంది వర్షాకాలం భారీ నదులు, దక్షిణ భారతదేశ నదులు. దక్షిణ గంగా, గోదావరి ఒకటి ఉంది, అది ఒక పెద్ద నదిగా ఉంది. రేపు ఈ వర్షాలు పోయిన తర్వాత తాగునీరు అవసరాలు తీర్చాలన్నా, సాగునీరు అవసరాలు తీర్చాలన్నా, పారిశ్రామిక అవసరాలు తీర్చాలన్నా, పాడి పంటలో పశువులకి, పక్షులకి, వన్యప్రాణులకి అన్నిటికీ నీళ్లే ప్రాణధారలు. ఈ ప్రాణధారలను కాపాడుకోవాలా. అటువంటి శాఖల్ని నాశనం చేసేసి గడిచిన 5 ఏళ్ల పాటు పండబెట్టేసి ఏమీ చేయకుండా నాశనం చేసేసిపోతే నేను వరుసగా చెప్తాను, ఇంతే వ్యక్తులు కాదు సమస్య. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకులు నొక్కేసి ప్రశ్నించిన ప్రతివాడు మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి ఈడే పెద్ద రాజ్యపాలకుడు అన్నట్టు ఈడు ఏకస్వామ్యం శాశ్వత ముఖ్యమంత్రిగా ప్రకటించుకొని తాడేపల్లి కొంపలో నిద్రపోయి నేను చెప్తా వరుసగా 62 ప్రాజెక్టులు చెప్తా. ఈ ఎంతమందికి తెలియాలా, ఈ న్యూస్ ప్రజలు లేకపోవాలా. ఈరోజు పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం ఏం పీక్ కట్ల కట్టింది జగన్మోహన్ రెడ్డి, గడిచిన ఇరిగేషన్ మంత్రులు. తర్వాత శారదా నది, దానిపైన ఒక ఆనకట్ట ఉంది విశాఖలో, దాని గురించి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిండు వచ్చి సమాధానం చెప్పమని అడగాల. తర్వాత ముచ్చుమరి ఎత్తిపోతల పథకం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినావు, ఏమి చేసినావు ముచ్చుమరి ఎత్తిపోతల పథకానికి. తర్వాత కండలేరు ఎత్తిపోతల పథకం రూపాయి బిళ్ళ ఖర్చు పెట్టిండా. తర్వాత ఇంకా చూడను, గండికోట శ్రీ పెంచికల్ల బసిరెడ్డి ఎత్తిపోతల పథకం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినావు, ఎంత పొలానికి సాగునీరు ఇచ్చినావు. సిద్ధాపురం ఎత్తిపోతల పథకం ఇవన్నీ రాయలసీమయే. తర్వాత ఎర్రకాలువ ఆధునీకరణ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినావు. యువజన శ్రామిక రైతు పార్టీలో ఉన్న సిగ్గున్న నాయకుడు ఎవడన్నా సరే ఒక ఎమ్మెల్యే ముందుకొచ్చి ఈ పేర్లు చెప్పండి. దీనికి ఇంత ఖర్చు పెట్టినా మా ప్రభుత్వం గడిచిన 5 ఏళ్ల కాలంలో, దీనికి ఎంత ఖర్చు. తర్వాత పోగొండ రిజర్వాయరు, దీనికి ఎంత ఖర్చు పెట్టినావు. తర్వాత పులకుర్తి ఎత్తిపోతల పథకం, ఈ పులకుర్తి ఎత్తిపోతల పథకం కర్నూలు జిల్లాలో తుంగభద్ర కాలువ దిగు నుండి ఆయకట్టు 151,000 ఎకరాలకు సాగునీరు అందించేటటువంటి దీనికి ఎంత ఖర్చు పెట్టిండు చెప్పనని జగన్మోహన్ రెడ్డిని అదే కనకదుర్గమ్మ కాడ చెంపలేసుకొని. తర్వాత చిన్నసాన ఎత్తిపోతల పథకం, కొండవీటి వాగు పంపింగ్ స్కీము, ఇది చంద్రబాబు నాయుడు కట్టేసి జాతికి అంకితం కూడా ఇచ్చాడు, అమరావతిని మునిగిపోకుండా ఉండటం. తర్వాత అవుకు టన్నెల్, ఏం పొడిచి కట్టలు కట్టిండో అవుకు టన్నెల్ గురించి చెప్పండి, ఇది చంద్రబాబు నాయుడు అజ్జుడు. తర్వాత పులిక కనుమ ఎత్తిపోతల పథకం, ఇది తుంగభద్ర డ్యాముకి దిగువ నుండే పథకం. దీన్ని ఎప్పుడన్నా సందర్శించిండా వాళ్ళ ఇరిగేషన్ మంత్రులు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ ముఖ్యమంత్రి 5 ఏళ్లుగా పనిచేసే తాడేపల్లి కొంపలో నిద్రపోయినోడు. తర్వాత మారాల రిజర్వాయరు, చెప్పు మారాల రిజర్వాయర్ గురించి నీకేం తెలుసు, దీనికి ఆద్యుడు ఎవరు, చంద్రబాబు నాయుడు కదా మారాల రిజర్వాయర్కి. తర్వాత పెదపాళెం ఎత్తిపోతల పథకం, ఇది గుంటూరు జిల్లాలో పెదకూరపాడు నియోజకవర్గంలో. ఈ సంజనా సుఖల్ని చూసుకున్నాడు కానీ ఆ రాంబాబు అనేవాడు పోయి ఎప్పుడైనా ఈ పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న ఎత్తిపోతల పథకం గురించి తెలుసుకున్నాడా. తర్వాత డాక్టర్ కేఎల్ రావు సాగర్ పులిచింతల ప్రాజెక్టు,
ఈ పులిచింతల ప్రాజెక్టు కృష్ణానది మీద 45 టీఎంసీలో కడితే దాని గేట్లు కొట్టుకొని నీళ్ళన్నీ సముద్రం పాలైనవి. దానికి చేసిన సేవలు ఏంటి? తర్వాత కందులో ఓబుల్రెడ్డి గుమ్మకళ్ళ రిజర్వాయరు, ఆ కందులో ఓబుల్రెడ్డి రిజర్వాయరు వాళ్ళ చిన్న ఆయన వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు కదా, దాంట్లో దానికి సంబంధించినటువంటి గేట్లు కొట్టుకొని పోయి 3 టీఎంసీలు నీళ్లు పోయి బంగాళాఖాతంలో కలిసిపోయినాయి. దాంట్లో మద్దిపాడు కానీ, చేమకుర్తి కానీ, సంతనూతలపాడు కానీ, నాగులపులపాడు, జేపొంగులూరు, కొరిసిపాడు, ఇంకొల్లు, చినగంజాము, ఒంగోలు మండలాల్లో దాదాపుగా 62,368 ఎకరాలకు సాగునీరు, తర్వాత రబీ సీజన్లో 80,060 ఎకరాలకే సాగునీరు, తర్వాత 43 గ్రామాలకే 2,56,000 మందికి తాగునీరు ఇచ్చే ప్రాజెక్టు నువ్వేం చేసినావు? ఇవన్నీ చెప్పగలరా? చెర్లోపల్లి రిజర్వాయరు, అసలు చెర్లోపల్లి రిజర్వాయర్ అనేది హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా దానికి నువ్వు చేసింది ఏంది? పెరిగి కట్ల కట్టింది ఏంది జగన్మోహన్ రెడ్డి? తర్వాత మడకశిర బ్రాంచ్ కెనాలు, మడకశిర బ్రాంచ్ కెనాల్కి నువ్వు కేటాయించిన అమౌంట్ ఎంత, ఖర్చు పెట్టింది ఎంత, మొత్తం శ్వేతపత్రం రిలీజ్ చేయమంటున్నా. ఇవన్నీ బాబు గారు మస్తిష్కంలో పుట్టినాయి కదా. తర్వాత వంశధార ప్రాజెక్టు, వంశధార నాగావళి నదుల అనుసంధానం ప్రాజెక్టు ఉంది, దాన్ని ఎంతవరకు తెచ్చినవు? చేసినవా? తర్వాత చూసుకుంటే ఈ విధంగా చేసుకుంటా పోతే సంగం బ్యారేజ్కి పునాది లేచింది ఎవరు? నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీ 1882-86 కాలంలో బ్రిటిష్ వాళ్ళు కట్టిపోయిన దానికి చంద్రబాబు నాయుడు టోటల్గా కంప్లీట్ చేస్తే వచ్చి గేట్లు పెట్టడానికి 5 ఏళ్ళు పెట్టింది ఈ మగోనికి. తర్వాత నీకు నెల్లూరు బ్యారేజ్ చూసుకున్నా, ఈ విధంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం చూసుకున్నా, జగ్గైపేట నియోజకవర్గం, మైలవరం నియోజకవర్గంలో 4,80,000 ఎకరాలకి 9 నియోజకవర్గాల్లో సిరులు పండించేటటువంటి ప్రాజెక్టు ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినవో చెప్పమని అడగతుండా. తర్వాత అడవిపల్లి రిజర్వాయర్ లిఫ్ట్, శ్రీశైలం జలాశయం నుంచి వచ్చేది 40 టీఎంసీల పథకం. తర్వాత ఏడుగోపాల స్వామి రిజర్వాయరు, సరే మల్లిమడుగు రిజర్వాయరు, తర్వాత బాలాజీ రిజర్వాయరు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సన్ముఖం 62 ప్రాజెక్టులు పప్పులు బెల్లాల పథకాలు ప్రజలకు మించేసి, ప్రజల్ని ముంచేసి, ఈ రోజు నువ్వు వెళ్ళిపోతే వచ్చిన 80 రోజులు 85 రోజులు కాల ఇవాళ వరదలో పోయి బురద రాజకీయం చేయటం కరెక్ట్ కాదు. తర్వాత శ్రీకాకుళం జిల్లాలో మహేంద్ర తనయ అప్సోర్ రిజర్వాయర్ ఉంది. ఈ పేర్లు కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి, ఆ సాక్షిలో పనిచేసే జర్నలిస్టులకు కూడా తెలియదు. నేను అంటుండేది ఏంటంటే ప్రాజెక్టులు, జలధారలో వరుణుడు కరుణించాడు, వర్షాలు గురించి ప్రాణధారలో, జీవధారలో మన జలధారలు నీటిని కాపాడుకోవాలా, ఇప్పుడు ప్రజల్ని రక్షించుకోవాలా. ప్రాజెక్ట్ ఇప్పుడు సంక్షేమ పథకాలు నిదానంగా ఇచ్చుకోవచ్చు, కానీ ఈ జలవనరుల మీద ఖచ్చితంగా ఫోకస్ చేసి ప్రభుత్వము కొన్ని సంక్షేమ పథకాలు ఆపైనా సరే జలవనరుల ప్రాజెక్టులు అన్నీ కూడా మంచిగా చేయాలా, వాటిని బలోపేతం చేయాలా. సంక్షేమ పథకం ఒకటి లేకపోయినా ప్రజలకు ఏం కాదు, కానీ తాగునీరు సాగునీరు కానీ లేకపోతే నాశనం అయిపోద్ది రాష్ట్రము. ఆహార కొరతకు కూడా తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన త్రాగునీటిని, సాగునీటి ప్రాజెక్టులు మొత్తం ప్రక్షాళన చేయాలా, బలమైన కట్టడాలుగా వాటిని నిర్మించుకోకపోతే భవిష్యత్తులో ఇటువంటి విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పగలం. కేంద్రం కూడా ఇవాళ మనం చూసాం, ఏది ముందుకొచ్చింది, నీకు హెలికాప్టర్స్ వచ్చాయి, పెద్ద ఎత్తున నీకు ఆహార పొట్లాల పంపిణీ జరుగుతోంది. ఇవాళ నిరాశ్రయులను ఆదుకోవడమే ముందున్నటువంటి కర్తవ్యం అన్నమాట. వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్రం ముందుకొచ్చిన నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలన్నీ వచ్చేసాయి. ఆయన తన మానాన తను పనిచేసుకుంటూ వెళ్తున్నాడు. ఒకవైపేమో అధికార యంత్రాంగానికి ఆయన దిశానిర్దేశం చేయటం, స్వయంగా ముఖ్యమంత్రి పడవల్లో వెళ్తూ ఇంటింటికి వెళ్ళి నువ్వు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నాడు. గతంలో ఎప్పుడన్నా అది చూసామా? మనం చూసాము. ఇప్పుడు ఏది కొంతమంది అధికారులు సహాయ నిరాకరణ, మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు అందరినీ కూడా ఇవన్నీ 70 సచివాలయాల పరిధిలో ఈ మునక, ఒక్కొక్క సచివాలయ పరిధిలో ఒక ఐఏఎస్ని ఒక ఐపీఎస్ని బాధ్యులుగా నియమిస్తే కొంతమంది ఐపీఎస్లు ఎవరైతే సంతకం పెట్టమని డీజీపీ ఆర్డర్ ఇచ్చాడో ఆ 16 మంది ఐపీఎస్లలో కొంతమంది సహాయ నిరాకరణ. దానిపైన సీఎం సీరియస్ అయ్యారు. కొల్లి రఘువీరారెడ్డి, రఘురామిరెడ్డి, విజయరావు వీళ్ళందరూ కూడా కనీసం బందోబస్తు అధికారులుగా కూడా లేకోకుండా కేవలం ఒక 6 ఐపీఎస్లు ఈ విధంగా పనిచేస్తున్నారంటే అంత దురదృష్టం. ఇదేంటి? పార్టీకి అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇవాళ బాధితుల సేవలో నిమగ్నం కావాల్సిన అధికార యంత్రాంగం, పరిపాలనా యంత్రాంగం, అటు జగన్మోహన్ రెడ్డి ఏమో దీని మీద బురద రాజకీయం చేయటం, ఇక్కడ ఉన్న అధికారులేమో లోపలే ఉంటూ
చేయమన్న పని చేయకుండా కనీసపు ఆహార పొట్లాల పంపిణీ బాధ్యత కూడా నిర్వర్తించకుండా ఇట్లా వీళ్ళు చేయడం అంటే చరిత్ర క్షమించదు. ఇలాంటి పాపులను చరిత్ర క్షమించదు. ఎస్ సార్. మరైతే వరదలో బురద రాజకీయం జగన్మోహన్ రెడ్డి చేసేదని చెప్పేసి మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా డివిఎస్ గారు సాక్షి పత్రికలో విజయవాడ విలవిల కాదు, జగన్ పాలనా వైఫల్యం వల్ల జనం విలవిల అని చెప్పేసి రాయాలని చెప్పేసి వారి అభిప్రాయం తెలియజేశారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.